చేసిన తర్వాత ఒక వ్యక్తితోని పరిచయం అయింది నాకు. అంటే ఆ హోటల్‌ల నేను ఎంత తలొంచుకొని పోయినా గూడా కొన్ని భగవంతుని తప్పయి అంటారు చూడండి, ఆ రకంగా. ఆయన ఊకే నాకు ఫోన్ కాల్స్ చేసేవాడు బోర్డుకి పెద్దాయన. చేస్తుంటే మీరేంటి ఇష్టము, ఇప్పుడు మీ పిల్లల్ని నేను చూసుకుంటా, మీ బాధ్యతలు నేను మోస్తా, మీకే అవసరాలు కావాలో చెప్పు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరండి. ఓకే. హ్మ్. అది అంటుంటే నేను బాగా ఒక 1 ఇయర్ ఆలోచించాను. ఆలోచించాక నాకు అనిపించింది నిజమే. అప్పటికే నేను 20 ఇయర్స్ అయిపోయింది మా హస్బెండ్ చనిపోయి గూడా. అప్పటికే నేను అనుకున్నా నిజంగా నేను నా పిల్లలకి ఏదో చూస్తాడు గదా! జాబ్ ఇప్పిస్తా అంటుండు. నాకు కూడా ఒక తోడులాగా ఉంటాడు గదా! అని చెప్పి ఆయన ఉండేది విజయవాడ. అని నేను గూడా సరే అని పిల్లల సర్టిఫికేట్ తీసుకొని ఆయనతోని మాట్లాడాను, చేశాను. ఆయనకి పెళ్ళయిందా అండి? లేకపోతే ఆయన పెద్దాయన మేడం. పెద్దాయన. ఆయన డివోర్సియా? లేకపోతే మేడం. ఏంటి? ఆయన డివోర్సియా? లేకపోతే లేదు భార్య మేడం. అంటే వాళ్ళ అసలు ఫ్యామిలీ పెళ్ళవ్వలేదు ఆయనకి. అహా! ఆయన పెళ్ళయింది. పిల్లలు పెద్దోళ్ళు ఆయన. ఆయన విజయవాడలో ఉంటారు. గెస్ట్‌గా ఏజ్ గ్యాప్ ఎంత ఉందమ్మా మీకు అతనికి? అప్పటికి అప్పటికా ఒక 10 ఇయర్స్ ఉండొచ్చు. 10 సంవత్సరాలు. సరే చెప్పండి అమ్మా. అట్లా ఆయనతోని పరిచయం అయింది. ఇంకా పరిచయం అయిన తర్వాత అది కొంచెం పబ్లిసిటీ లాగా అయిందండి. జనాలకు తెలిసింది మీ మధ్య ఉన్న రిలేషన్. అది కావాలని ఈ రకంగా తెలుసుకున్నారన్నమాట. అప్పటికే ఆ సాఫ్ట్‌వేర్ అక్కడ పనిచేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నాకు బ్రెయిన్‌లో అన్నీ అంటున్నారు. ఏదో ఇగ మాటలు వినిపిస్తున్నాయట అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అదేంటి మీరు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ఆ తర్వాత మీ స్టాఫ్ అందరికీ తెలిసింది, మీకు బ్రెయిన్ లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరి మాటలమ్మా? అక్కడ వాళ్ళు ఎవరెవరు వస్తారు వాళ్ళ మాటలు. ఇప్పుడైతే కరెక్ట్‌గా చెప్పగలను. అయితే అప్పుడైతే నేను ఇంకా కొత్త కదా! ఎవరెవరు ఉన్నారో నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ బహుశా మాటలు ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు మాటలు అంటే 2 రకాల మాటలు ఉంటాయి. ఒకటి మీ ఆలోచనలే మీకు మాటల్లాగా వినిపించవచ్చు ఒత్తిడికి లోనైనప్పుడు మీ ఆలోచన. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు నేను ఎంత స్పష్టంగా మీతో మాట్లాడుతున్నానో అంత స్పష్టంగా మీకు వినిపిస్తున్నాయా? స్పష్టంగా సీత అని మీ పేరు పిలిచా, లేదంటే సీత గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఎట్లుంటదంటే ఒక గ్రూపు. నేను మీకు క్లియర్‌గా చెప్తున్నా సార్. ఎందుకంటే ఇది 25 ఇయర్స్ బ్యాక్‌ది ఇది. అప్పుడు నాకు అంత ధైర్యం లేదు. అంటే మీకు ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఇవి మాటలు వినిపిస్తున్నాయి. మధ్యలో కొన్ని రోజులు ఆగిపోయినాయి మేడం. మధ్యలో కొన్ని రోజులు ఆగిపోయినాయి. నాకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పండి. అతనితో రిలేషన్ ఉంది, మీరు పెళ్లి చేసుకున్నారా? పెళ్ళయిందా లేదు మీకు? మేడం. ఆయన పెళ్ళవ్వలేదు. గుడిలో ప్రమాణం కలిసి చేశారు. ఉంటున్నారా? లేదు మేడం. ఆయన ఒక్కసారే కలిసారు నన్ను. మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఆయనను చూడలే. సో అప్పుడు ఆయన మీ వెంటబడ్డారు, మీరు ఆయన వదిలేశారు, అక్కడతో రిలేషన్ కట్. ఆయన వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ ఇప్పుడు నన్ను ఇంకేమీ లేదు, మీరు మాత్రమే. ఆయన గుడిలో నాకు ప్రమాణం చేశాడు. దేవుడి గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో, టీటీడీ కళ్యాణం అంట చేసి, నిన్ను నీ పిల్లల్ని నీకు అన్యాయం చేయను, నేను మీకు హెల్ప్ ఉంటాను. ఓకే, దాని తర్వాత ఆయన వెళ్ళిపోయారా? చెప్పారు. చెప్పి ఇంకా అంతే. ఇక నేను ఆ హోటల్లో జాబ్ మానేశాను. ఆయన ఎప్పుడు నాకు కనిపించలేదు ఇంకా. మరి జాబ్ మానేశాక మీరేం చేశారు? హోటల్లో జాబ్ అయిన తర్వాత ఇక అక్కడ ఎట్లా అంటే ఒక గ్రూప్ లా, ఒక గ్యాంగ్ ఏదో లొల్లి అనమాట. ఓ అట్లా తిన్నది, డబ్బులు తీసుకొని పోయింది, ఇట్లా పోయింది, అక్కడ పోయింది అని అంత చిల్లర మాటలు అనమాట. ఆడ మగ అన్ని మొగలే, మగవాళ్ళే. అది కూడా మిమ్మల్ని నిందిస్తూ చండాలంగా చెడుగా మాట్లాడుతూ. ఏంటి చెడు అంటే అందులో ఏమేమి ఉన్నాయి? ఒకటి దొంగతనం, ఒకటి ఇంకోటి వాళ్ళని నేను చెప్పలేను సార్ నేను. ఎందుకంటే అప్పుడు నాకు ఎవరో నాకు అర్థం కాలేదు. ఎవరు అనేది మనకు అనవసరం. గుంపులో గోవింద చాలా మంది మాట్లాడుకుంటున్నారు, మీ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. బోర్డు కూడా వరస్ట్ లాంగ్వేజ్ తో నాకు ఫోన్ చేసేవాళ్ళు. బూతులు తిడుతూ ఎంత అసహ్యంగా అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్. అది కదమ్మా, అది కంటెంట్ ఏంటి? దొంగతనం ఒకటి, ఇంకా వాళ్ళు చాలా చేశారు సార్. గెస్ట్లను దాచిపెట్టారు. అంటే వాళ్ళు గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళని రాసుకోకపోవడము, టెలిఫోన్ కాల్స్ మింగేయడము, ఇంకా ఎన్ని ఉన్నాయో సార్. కాదు, వాళ్ళు చేసే దొంగతనాలు, వాళ్ళు చేసే ముసుగులో నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అంతే. మీరు వెళ్ళిపోవాలనేది. కానీ మీరు వాళ్ళు ప్రత్యక్షంగా లేకపోయినా కూడా, మీరు ఆ ఉద్యోగంలో లేకపోయినా కూడా వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు మీకు వినిపిస్తున్నాయి అని అంటున్నారు కదా. వినిపిస్తున్నాయి. ఆ మాటల్లో కంటెంట్ 7 సంవత్సరాలు వినిపించాయి సార్ నాకు. 7 సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఏది మీరు ఉద్యోగం మానేసిన తర్వాత కూడా వినిపిస్తుంటే కూడా నేను ఒకసారి పిల్లలకు విషయం ఇచ్చి నేను కూడా చావాలనుకున్నా. నేను మాటలు వినిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదమ్మా. వెళ్ళాను మేడం. మీరు విషం వేసుకోవడం ఏంటి? పిల్లలకు ఎవరి దగ్గరికి వెళ్ళారమ్మా? మా ఫ్రెండ్ ఒక ఆమె లలిత ఉండింది. ఆమె ఫ్రెండ్ బంజారాహిల్స్ లో ఉందంటే వెళ్ళాను. బంజారాహిల్స్ లో లేడీ డాక్టరా? లేడీ సైకియాట్రిస్ట్? లేడీ డాక్టర్. చెప్పండి. ఆమె నాకు ఏవో టాబ్లెట్లు ఇచ్చింది. ఇప్పుడు ఇది నేను చెప్తున్నా మేడం, మీరు నమ్మరు ఎవ్వరు. ఇది జరుగుతుంది మేడం. బహుశా ఆ విజయవాడ అయినా నా మీద ఏమైనా అనుమానపడి చేస్తున్నాడా,
ఎందుకంటే ఆయనతో కలిసినప్పుడే నాకు ఇది జరిగింది. ఆయన వదిలేసినప్పుడు జరిగింది. అంతకుముందు నాకు లేదు. ఆయన ఊరికే బోర్డు కాల్ చేస్తుండే. బోర్డు కాల్ చేస్తే నా ఉద్యోగం పోతుందని నేను ఒకసారి ఏం చేసిన, ఆయనతో మాట్లాడదామని నేను విజయవాడ వెళ్ళిన. నాకు అప్పుడు ఏమీ తెలియదు. ఎట్లా అంటే అసలు విజయవాడ అంటే ఏంటిదో కూడా నాకు తెలియదు. బస్సు ఎక్కిన దిగిన ఒక ఆమె నా పక్కకు కూర్చుంది, దుర్గా అని ఒక ఆమె కూర్చుంటే, నేను ఫస్ట్ టైం వస్తున్నా, మీరు ఎక్కడ, నేను కూడా హౌసింగ్ బోర్డులో ఉంటానంటే నేను కూడా హౌసింగ్ బోర్డులో ఉంటాను, నేను ఇప్పుడు ఎక్కడ వాళ్ళు నాకు అర్థమవుతలేదు, తెల్లారి 4 అవుతుంది పొద్దున, నాకు భయం వేస్తుంది, మీరు ఎక్కడ ఉంటారు చెప్పంటే వాళ్ళ దగ్గర ఉంటాం, నా ఇంటరాన తీసుకుపోయింది. ఆయన ఇంటికి వెళ్ళారా మీరు? ఆమె దుర్గా అని ఒక ఆమె. మీరు విజయవాడ వెళ్ళారు కదా ఆయన కలవడానికి, లేదు కలిసారా? మేడం, నాకు అసలు ఆమె ఆయన ఫోన్ చేస్తే కూడా నాకు గలవలే. వెరీ ట్రాన్సియంట్ కనెక్షన్, అది ఏమీ లేదు. అసలు ఏమీ లేదు, దేవుడు సాక్షి. అమ్మ ఇప్పుడు 2 మాట్లాడుతాను సీత గారు, 2 మాట్లాడగచ్చా? అడగండి మేడం, అడగండి. ఒకటి ఏంటంటే కనుక ఏమీ మీకు నిజంగా వాళ్ళు చేసేటట్టు అయితే కనుక వాళ్ళు ఒక మాట మాట్లాడుకుని మీకు తెలియకుండా మీ గురించి చెడుగా ఎక్కడో గుంపు మాట్లాడుకునేటట్టు అయితే మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అవును. అంటే మీరు ఇష్టపూర్వకంగా సైకాట్రిస్ట్ బంజారాయిల్స్ లో ఆ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారా, లేదంటే మీ స్నేహితురాలు మిమ్మల్ని మా బలవంతంగా స్నేహితురాలు చెప్పింది సార్, బలవంతంగా తీసుకెళ్లారా? సైకలాజికల్ ఫీలింగ్ ఉంది నీకు, ఆ. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. ఆవిడ చెప్పింది, కానీ మీరు అప్పుడు సైకలాజికల్ ఫీలింగ్ అనుకున్నారా, లేదంటే నిజంగా ఖచ్చితంగా వాళ్ళ వెనకాతల బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్నారు? నేను సైకలాజికల్ ఫీలింగ్ అనుకోలేదు. ఇప్పుడు కూడా అదే మాట? ఇప్పుడు కూడా అదే మాట. ఇప్పుడు కూడా మా మాటలు ఒకటే వినిపిస్తాయా, జనాలు కూడా కనిపిస్తారా? జనాలు కనిపించారు మేడం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మాత్రమే పక్కా చెప్తాను మేడం. నేను ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు దగ్గర ఇప్పుడు 25 years అయింది మేడం. 25 years తర్వాత ఇది నాదే తప్పు. ఒకటి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం అన్నారు కదా, చాలా అదేమైందమ్మా? చేసుకున్నాను మేడం. అది ఎట్లా మళ్ళీ ఎట్లా బయటపడ్డారు? ఏదో నాకు చావు రాలేదు. ఫస్ట్ టైం అయితే గాంధీలో ఏం admit చేసుకున్నారు ఎలా? 25 కంపోజ్ చేసుకున్నాను మేడం. కాంపోజ్ 25 ఎంతమ్మా? 0.25 0.5 డోస్ తెలియదు. సరే, డోస్ తెలియదు. పిల్లలకి ఎందుకు వేసారమ్మా? మీకు కదా పిల్లలకి problem. వేయలేదు మేడం, పిల్లలకి వేయలేదు, నేనే వేసుకున్నా. అయితే ఒక కంపెనీ అది క్లోజ్ కాలే ఇంక అప్పటికి సాలరీస్ లేక 3-4 సంవత్సరాలు అయింది. అయితే అక్కడే ఉన్నప్పుడు వేసుకున్నా. గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తర్వాత బతికారు. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి బ్యాగ్ పట్టుకొని వచ్చి, నువ్వు కంపెనీ గురించి ఎండి గురించి ఏది చెప్పొద్దు, 10,000 తీసుకొని పత్రికల వాళ్ళతో మాట్లాడొద్దు, 10,000 తీసుకొని నోరు మూసుకొని ఊకోమని వచ్చాడు నన్ను. ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? 96లో సార్. 96. నేను హాస్టల్లో లేను, మా అత్త ఉంది నా పక్కన ఉండి బాగా తిట్టింది. అది హాస్టల్ ఏం లేదు, ఏం మాట్లాడుతున్నాయా నువ్వు, ఆమె మాట్లాడే పరిస్థితి లేదు, డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు అని మా అత్త తిట్టంగానే, వాడు చూస్తాను ఏమని చెప్పాలి కానీ నిన్ను నీ పిల్లల్ని జీవితాంతం నేను నాశనం చేస్తా అనుకుంటే వెళ్ళిపోయాడు. ఒక ముసలైన అయితే నా మీద సూసైడ్ కేసు పెట్టారు నా మీద. అప్పుడు నేను అప్పటికి హోటల్ అవునులేండి, అప్పట్లో సూసైడ్ అటెంప్ట్ చేస్తే కేసు రిజిస్టర్ కేసు పెట్టారు నా మీద. అదే ముసలోడు వచ్చాడు మళ్ళీ వచ్చి స్లిప్ ఇచ్చి, నీ కేసు నెంబర్ ఇది సో నువ్వు కోర్టుకు అటెండ్ కావాలని చెప్పాడు. చెప్తే నేను చిన్న ఎండి ఉండు ఒక ఆయన దగ్గరకు, సార్ ఇట్లా నా మీద ఇట్లా అయిందంటే, నువ్వేం భయపడకమ్మా, నాకు తెలిసిన అడ్వకేట్ ఉన్నాడు, నేను ఆయన మాట్లాడతా, నువ్వు వెళ్ళి రా అని చెప్పి 2 సంవత్సరాలు నడిచింది మేడం కేసు. నడిస్తే వెళ్ళిన లాస్ట్కు జడ్జి లేచి చేతులు ఎత్తి నమస్కారం చేసి, చూడమ్మా ఇంకొకసారి ఇది చేయకు, నీకు జాబ్ దొరికిందంటే. జడ్జి మీకు నమస్కారం చేశారా? మీకు నమస్కారం చేశారు జడ్జి లెగిసి మీకు నమస్కారం చేసి, ఇంకోసారి సూసైడ్ చేసుకోకమ్మా అన్నారు. మీకు జాబ్ దొరికిందమ్మా, మీరు ఇంకా పిల్లల్ని ఇట్లా చేయొద్దు కదమ్మా, మీరు ఇట్లా చేసుకోవడం తప్పమ్మా, మీరు జాబ్ దొరికిందంటే, దొరికింది సార్ అన్నా నేను, దొరికింది సార్ నేను చేస్తున్నా అంటే, పర్వాలేదమ్మా మీరు జాబ్ చేసుకొని హాయిగా ఉండండి, ఇంకెప్పుడు ఇలాంటివి చేయొద్దు అన్నారు. అదేలేండి, మీ గురించి నిలబట్టడం కాదు కానీ అతను లేచి వెళ్ళిపోయి ఉంటారు. మొత్తానికైతే ఇట్లా అన్నాడు ఆయన. అంటే నేను కూడా నమస్కారం పెట్టి లేచి నిలబడి వచ్చేసిన. అంటే నాకు ఏదో గొప్పతనం కోసం నమస్కారం అనలేదు మేడం. బహుశా పిల్లల గురించి ఇట్లా